पूरा लोकल। హాయ్ హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లా ఉన్నారు రైట్గా నేనైతే ఏకదాం ఉన్నా ఇక ట్రెండింగ్ మామూలు ఇప్పుడు మన దగ్గర ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటూ ముచ్చట పెడతాం ముచ్చట మొత్తం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఆషాఢ మాసం ఇక చాలా అయిపోయింది, బోనాల పండుగ సందడి అంగరంగ వైభవంగా ఉంటాయి ఈ ముచ్చట మరి తెలిసిందే. అయితే బోనాల పండుగ అనగానే యూత్ పొరాలకు కానీ చిన్న పొరాలకు కానీ ఈ మధ్యలో ఈ పండుముసలలో కూడా పోతురాజులే ఎక్కువ గుర్తుకొత్తారు. అయితే మన హైదరాబాద్లో పోతురాజు అనగానే భరత్ పోతురాజు అనే పేరు ఎక్కువ వింటాం. మరి అన్నని ఇలా ముచ్చట పట్టుకొచ్చినాం, అన్నతో మాట్లాడదాం అసలు ఎక్కడికి వెళ్ళి చాలా అయింది, ఏం కథ, ఇప్పుడు ఎట్లా చేస్తాను, రేపు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది ఏంది మొత్తం ముచ్చట మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నారే? బాగున్నాం. మంచిగా ఉన్నారా? బయట ఎక్కున్నారు, లోపల ఎక్కున్నారు. వేరియేషన్ అన్నమాట, పోతురాజేశంకి నార్మల్కి వేరియేషన్. మామూలుగా ఇప్పుడు బయట పోయిన సంవత్సరం కూడా బోనాల పండుగ జరుగుతా అంటే ఆడ డప్పులు కొడతారు, మీరేమో అది పట్టుకొని ఎగురుతారు. మందిలో మంది గుంపుల గుంపు అన్నట్టుగా నేను నిలబడ్డా హాయ్ హాయ్ అన్నా కానీ సూలే అంటే చాలా మంది ఉన్నారు, చాలా పబ్లిక్ ఉంది కదా సూలే. కానీ అప్పుడు మీ దగ్గర రావాలంటే భయం అయిందన్న. జర ఎందుకో కాలికలు కూడా ఉనికినాయి కొంచెంసేపు అంటే జర ఇంత పెద్దోనైనా కూడా భయం అవుతుంది. అట్లా భయమై రాలేకపోయినా కానీ ఇలా మళ్ళీ కన్న ముందర కూర్చున్నారు. చాలా డిఫరెంట్. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ముంగడ చూస్తే? ఇప్పుడు కూడా జర కొద్దిగా భయం అయినా కానీ చెప్తలేను, బయటికి లోపల ఉన్నా కానీ చెప్తలేను. సో అన్న, ఎప్పటి నుంచి ఈ పోతురాజు వేషం వేస్తున్నారు, ఏంది అసలు ఏం కథ? నేను 2014 నుంచి పోతురాజేశం వేస్తున్నా. సో అప్పుడు అంటే మా ఫాదర్ ఉన్నప్పుడు మొక్కినుండే వేస్తామని చెప్పి మన ఇంటికాడ వ్యాయామశాల ఉందన్నమాట, జయరాం వ్యాయామశాల అని. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక ఇంట్లో అమ్మవారు ఉంది అప్పటి నుంచి. ఇక అట్లనే వేద్దాము అని చెప్పేసి అనుకుని ఉండే. అప్పుడు పెద్దవాళ్ళు తెలుసు కదా, చెప్పగానే యాక్సెప్ట్ చేయరు, ఎందుకు రాబోయే అవన్నీ మనకి అది ఇది అంటారు. మా ఇంకో మమ్మీ డాడీ ఇద్దరే అంటారు, చదువుకోరాబోయే అంటే ఇదంతా ఎందుకు రాబోయే అని చెప్పేసి అంటారు. పెద్దవాళ్ళకి కొంచెం భయం కదా. అప్పుడు వేరే ఉంటాయి అమ్మవార్ల కాడ, పోతురాజేశం అంటే మామూలు మాట కాదు. సో అట్లా ఇక మా ఫాదరు అందరు సపోర్ట్ వల్ల ఇక మా ఫాదరు సరే అని చెప్పేసి ఇక మొక్కు ఎందుకు ఇడిచేయాలా, చెల్లించుకుందామని చెప్పి పోతురాజేశం వేయించిండు. మా వ్యాయామశాలకి వేసిన ఫస్ట్. అక్కడ నుంచి ఇంకా వ్యాయామశాల అంటే ఇప్పుడు మన ఇంట్లో లేదు, మా బస్సీలో ఒక వ్యాయామశాల ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా మనం, దంగల్, అట్లా మా వ్యాయామశాల ఉందన్నమాట, జయరాం వ్యాయామశాల అని. అక్కడ నుంచి నేను పోతురాజేశం వేయడం స్టార్ట్ అయింది. అక్కడ పలారం మండి తీస్తారు ఎవ్రీ ఇయర్, 2 days పలారం మండి తీస్తాం అనమాట మనము హైదరాబాద్ బోనాలప్పుడు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ పోతురాజేశం వేయడం. ఇక అక్కడ నుంచి ఇక వివిధ ప్రాంతాలకి పోవడం జరిగింది. ఇక మనం డాన్స్ బాగా ఆడుతుండే, అట్లా ఎంకరేజ్మెంట్ ఎక్కువ వచ్చింది అన్నమాట. అరే అన్న నువ్వు మంచిగా డాన్స్ ఆడుతావు, అట్లా మనం నచ్చి పిలిపించుకుంటాం. పోతురాజులు గెటప్ బేస్లోకి అయితే మళ్ళీ దాంట్లో డాన్స్ అంటే దానికి న్యాయం చేయాలి కదా, మళ్ళీ వేషం వేసినట్టు కాదు, గంభీరత కనిపించాలి. మనం ఆట ఆడితేనే పబ్లిక్ లో పోయినాం ఇంతగానం. అట్లా ఎన్నేళ్ళు అయిందన్న ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు అంటే 2014 నుంచి ఇప్పుడు 2024 అంటే ఒక సంవత్సరం, అదే 9-10 years అయిపోయింది. 10 years, 11 సంవత్సరం అని. ఇప్పుడు 12వ సంవత్సరం, ఇంకా 11-12 సంవత్సరం. అమ్మ నాయన తర్వాత ఇక వద్దు అన్నాక మళ్ళీ మీరు ఎట్లా కన్విన్స్ చేసి? ఇక కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఇక మా తాత వాళ్ళు ఉండే, మా మామ, ఇక అందరు కలిసి సరే ఇక మొక్కు ఉంది కదా ఎందుకు కాదనడము అని చెప్పి వేయించారు. వేయించినప్పటి నుంచి ఇంకా అక్కడికే ఆగిపోయేది. తర్వాత ఇక ఒకసారి వేసినా కదా ఇంకా మళ్ళీ ఒక్కసారి వేయొద్దు, మళ్ళీ 2 సార్లు వేయాలి 3 సార్లు వేయాలి అందరు అంటుండే. నేను అన్న కంటిన్యూ చేద్దామా అని చెప్పేసి నేను కూడా ఇంట్లో ఫైట్ చేసి అప్పటి నుంచి ఇక కంటిన్యూ అవుతుంది. ఏడాదిలో 10 సార్లు అవుతుంది ఒక్కోసారి, ఒక సంవత్సరంలో 10 to 12 times వేస్తున్నాం. అంటే అన్న ఇప్పుడు బోనాల పండుగకే కాకుండా వేరే టైంలో కూడా ఇస్తారా? వేరే టైంలో కూడా ప్రోగ్రామ్స్ వస్తాయి. అంటే మొన్న నేను లాస్ట్ ఫిబ్రవరిలో సూరారము కట్టమైసమ్మ జాతర అయింది. మైసమ్మ జాతర అయింది. మైసమ్మ జాతరలో మన నాకు తెలిసిన మనిషి ఉండే వేణుముదిరాజ్ అని చెప్పేసి, ఇక ఆయన ప్రోగ్రాంలో కూడా ఆయన కాజ్గారుగా పిలిపించుకుని మనని, భరత్ మీరు కంపల్సరీ రావాలని చెప్పేసి. సరే ఇక పిలిచినప్పుడు మనం ఎందుకు కాదనడం అని అక్కడ ప్రోగ్రామ్ చేసిన నేను. ఆ రోజు అన్ సీజన్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. మన భీమవరము, ఆకివీడు, మళ్ళా సిరిసిల్ల, సిద్దిపేట పోతూనే ఉంటాం. సిటీలో 2 తెలుగు రాష్ట్రాలు అంతా, అన్ని తెలుగు రాష్ట్రాలు అన్ని మాక్సిమం అయితే కవర్ చేసినాము. ఇంకా ఉన్నాయి, అమ్మవారు ఏడికి పిలిపిస్తే అడిగిపోతాం. అమ్మవారి దయ. అన్న ఇప్పుడు మీరు అన్నట్టు పోతారు కదా, ఉత్తానే పోతారా? వాళ్ళ లేదు, పేమెంట్ ఇస్తారు, వాళ్ళు పేమెంట్ ఇస్తారు. దాన్ని బట్టి మన ట్రావెలింగ్ కూడా ఉంటుంది కదా, మేము కూడా ఖాళీ చేతులతో పోలేము కదా, ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పోవాలి. ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు మన ఎంబడి వచ్చే పిల్లలు ఉంటారు, ఇక వాళ్ళని కూడా ఎంబడి తీసుకోవాలి. ఏ స్టోర్లు మనం తీసుకొచ్చే వరకు మనదే బాధ్యత ఉంటుంది. అన్న ఇప్పుడు అమ్మ నాయన అన్నారు కదా, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు?
పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. ఇంటర్వ్యూ అవుతుంది మీరు అట్లా అబద్ధాలు చెప్పాలి. లేదు పెళ్ళి అయిపోయింది. నాకు ఒక కొడుకు, నా లవ్ మ్యారేజ్. ఇట్లా ఉన్నారు ఏందన్నా మళ్ళీ గట్లనే ఉన్నది. మెయింటైన్ చేస్తున్నాం. మేము కుసిలు కొట్లాడతామే, దంగలు చేస్తాము. మీరు పోతరాజు కాదా? పోతరాజు కానీ మా ప్రొఫెషన్ దంగల్. అప్పో దంగల్ అంటే కొట్లాడుకుంటారు, కుసిలు కొట్లాడతాం. బనీన్ల మీద ఉండి. బనీన్లో కూడా ఏం లేవు అని లంగోటు కాస్ట్యూమ్స్ వచ్చినప్పుడు ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ అని చెప్పేసి వచ్చింది. సో అట్లా మేము రెజ్లింగ్ కూడా చేస్తాం అనమాట. బాడీ కూడా తగ్గట్టుకున్నాను కానీ ఈ మధ్యలో జర సన్నబడ్డావు, జర దిగినాం అనుకో. కొంచెం వెయిట్ గెయిన్ చేయడం ఈజీనే, మనం వెయిట్ లాస్ చేసి ఫిట్ ఉండడం చాలా టాస్క్. దాని తగ్గట్టే ఉన్నదన్న. అట్లనే నన్ను అడిగితే మీ పోతరాజు కేసం ఇది కూడా జర కొద్దిగా తోడైనట్టు అనిపిస్తుంది. ఇక ఫిట్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా పోతరాజేశం వేసేటప్పుడు కొంచెం ఫిట్నెస్ ఉంటే మనం చాలా దూరం నడుస్తాము, చాలాసేపు తినకుండా ఒక పొద్దుండి ఉంటాము. సో మనకు కూడా స్టామినా కావాలి కదా, వేసినట్టు దాని తగ్గట్టు మనము నడుచుకుంటే బాగుంటది. మంచి తోడైంది అనుకోని దానికి దీనికి మంచి వదినేమన్నా ఏమంటది, ఫస్ట్ భయపడ్డది, తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సంతోషంగా ఉన్నది. అంటే హైదరాబాద్ లో పోతరాజు భరత్ పోతరాజు అంటే ఎవరైనా చెప్తారు, ఎవరైనా గుర్తుపడతారు. ఫ్యాన్స్ ఏమంటారు అన్న, మంచిగా చేస్తారన్న, మంచిగా అనిపిస్తుంది. అట్లా కొత్త పిల్లలు కూడా మనతో జాయిన్ అవుతారు. అన్న మేము కూడా వేస్తాం మీతో పాటు అంటే, మనం వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఒకటే, మీ ఇంట్లో చెప్పి బయటికి రండి చెప్పి. మీరు అన్నట్టు పోతరాజు వేషం వేయాలంటే వంశపారపర్యంగా ఇట్లా ఏమన్నా ఉందా? ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే తాత ముత్తాతల నుంచి కొంతమంది ఉంటారు. ఇప్పుడు మా తరం నుంచి మా ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు, నేనే వేస్తున్నా, నేను మొక్కిన అట్లా వేస్తున్నా. కొంతమంది పరంపర ఉంటది, అట్లా కూడా వేస్తారు. కొంతమంది మొక్కులు చెల్లించుకుందామని వేస్తారు అట్లా. అంటే ఇప్పుడు వేసుకునే పొలాలకు మీరు సజెషన్ ఇస్తారు కదా, వాళ్ళకి ఎటువంటి చెప్తారు అంటే? ఇప్పుడు వేసుకున్న పిల్లలకి ఏంది, మీరు ఎవరైనా అవగాహన ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎట్లా వేయాలన్నా ఏంది ఏం తెలుసుకొని పోతరాజేశం వేస్తే మీకు మంచిది, మీ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియకుండా, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా, ఒక గురువు లేకుండా పోతరాజేశం వేయడం కరెక్ట్ కాదు. కంపల్సరీ. ఎందుకంటే మంచి చెడ్డ చెప్పడానికి గురువు ఉండాలి. తల్లిదండ్రికి చెప్తే ఇప్పుడు తండ్రి వేసి ఆపేసిండొచ్చు, పోనీ ఫాదర్ వేయలేడు, కొడుకు వేస్తున్నాడు అనుకో, పెద్ద మనిషి కాబట్టి ఆయన మంచి చెడు మనకు చెప్తాడు, అట్లా బిడ్డ ఇట్లా నడుచుకోవాలని చెప్తాడు. మనం ఆ విధంగా మనం ముందుకు నడవాలి. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకొని చేస్తే బాగుంటుంది. మనం తెలియకుండా ముందుకు పోయి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే, మళ్ళీ ఏదైనా తక్లీఫ్ అయిందనుకో మనకి, మనం అది భరించే కంటే ముందే తెలుసుకొని ముందుకు పోతే బాగుంటుంది అని నా ఆలోచన. మంచిగా ఉంటుంది అన్న. ఇప్పుడు ఏషం విషయానికి వద్దామన్న. అసలు ఒకప్పుడు ఏషం ఎట్లుండే అన్న? పసుపు కుంకుమ అంతే, ఏముండకపోయింది. కుంకుమ ఇంత చెంకి, కొద్దిగా చెంకిలు ఉండే అంతే, అక్కడక్కడే ఎక్కువ. మరి ఇప్పుడేమో మొత్తం కలర్లు వచ్చినాయి కదా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారుతూ పోతుందో దాంతో పాటు పోతరాజులు కూడా ట్రెండ్ ఎట్లా పోతుందో అట్లా ఫాలో అవుతారు. అప్డేట్ అవుతున్నాం కదా, అన్ని అప్డేట్ అవుతున్నప్పుడు పోతరాజులు కూడా అప్డేట్ అయిపోతారు. అంటే దీనికి అప్డేట్ కు భక్తికి మరి అట్లా ఏమన్నా? భక్తి అంటే ఇప్పుడు భక్తితో పాటే ఇది కూడా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని అంటే వివిధ రకాల మేకప్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు అన్ని రకాల మేకప్స్ నడుస్తున్నాయి. మేకప్స్తో పాటే ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ రావాలంటే మేకప్సే అడుగుతారు. ఇప్పుడు పసుపు కుంకుమ చాలా తక్కువ మంది అడుగుతారు. అంటే ఇప్పుడు ఎట్లయితే నడుస్తుందో దాన్ని బట్టే నడుస్తున్నాం. ఇప్పుడు అన్న మేకప్ వేసుకున్నట్రా, అరే పసుపు కుంకుమ వద్దు కొంతమంది, అంటే కొంతమంది చాయిస్ మంచిగా అనిపించాలి కదా, కొంతమంది చాయిస్ ని బట్టి నడుస్తున్నాం అట్లా. పసుపు కుంకుమ ఏడాదిలో కంపల్సరీ ఒక 3-4 సార్లు వేస్తాను నేను కూడా. దాని తర్వాత మేకప్కే పసుపు కుంకుమ వేసినప్పుడు పసుపు కుంకుమ కూడా వేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఎట్లా నడుస్తుంది దాన్ని బట్టే నడుస్తున్నాం మనం కూడా. ఇప్పుడు మీరు వేసే మేకప్కి మన పేరు ఉన్నదా? మేకప్కి అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ గోల్కొండ బోనాలకి శివపార్వతి మేకప్ వేసిన, అంటే సగం. మళ్ళీ దాని తర్వాత లాస్ట్ ఇయర్ నేను 7 అమ్మవార్ల రూపాలు వేసుకుని ఉండి, మీనాక్షిదేవి ఇట్లా అమ్మవార్లు అందరు రెడ్ గ్రీన్ అట్లా అన్ని మేకప్లు అట్లా వేసుకున్నాం. అట్లా అర్ధనాథేశ్వరుడు వేషం వేసినాం లాస్ట్ ఇయర్. గోల్కొండ కీలాల శివుడు పార్వతి హాఫ్ వేసి వేయించినాం అట్లా. అన్న మరి గిన్నె రకాలు వేసుకుంటారా, ఏమన్నా కాదా శరీరం? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. మనము యాక్చువల్లీ దాంట్లో కూడా కొంతమంది వేరే ట్యూబ్స్ అని అవన్నీ వాడుతారు. దానికంటే అన్నిటికంటే బెస్ట్ ఫెవిక్రైల్ అని చెప్పేసి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉన్నాయి. అవి ఫ్యాబ్రిక్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, దాంతో ఈజీగానే వెళ్ళిపోతుంది. అది పెళ్ళడం కూడా ఈజీగానే వెళ్ళిపోతుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అన్న. ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్. మరి ఎట్లా చాలు చేస్తావు అని? అసలు పొద్దుగా ఎన్ని గంటలు ఎత్తావు, సాయంత్రం దాకా అసలు ఎట్లయితే దీని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే పొద్దుగాలంటే ఎవ్రీ మార్నింగ్ నాది ఎట్లా స్టార్ట్ అవుతా అంటే, ఎర్లీ మార్నింగ్ నేను 5:30కి అట్లా లేచి
ప్రాక్టీస్కి వెళ్ళిపోతారు రెగ్యులర్ టైం. అన్న నాకు కొద్ది ఇంగ్లీష్ తక్కువ అన్న, తెలుగు అట్లేం లే అన్న. అయితే ఇప్పుడు ఏంటంటే పొద్దున అన్న చదువు ఇంట్లో నేను మర్చిపోయినా కొద్దిగా మధ్యలో. నేను ఇంటర్మీడియట్ చేసిన, అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డిగ్రీ వరకు వెళ్ళలేకపోయినాము, ఇంటర్ వరకు కంప్లీట్ చేసినాం అంతే. అయినా కూడా ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతున్నాను, అందుకే మనం నాలెడ్జ్ అంత నాలెడ్జ్ లేకుండా అయితే ఉండం కదా ఇంగ్లీష్. కానీ కూడా మధ్యలో మాట్లాడి ట్రై చేస్తున్నాను, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని ఆగుతున్నా. అట్లేం లేదు. ప్రాక్టీస్ అంటే రేపు ప్రతిరోజు ఉదయం 5:30 అట్లా లేచేసి రన్నింగ్ గిట్ట వెళ్ళేసి వచ్చేసి రెగ్యులర్ టైమ్స్. రేపు ఉత్తరాయసం వేస్తే కూడా, కాకపోతే రేపు పొద్దున మేము ఇంట్లో అమ్మవారికి తల్లిగారు బియ్యం పోస్తాము, గుడికాడ పోస్తాము. మేము పొద్దున 9-8:30 లోపలనే అమ్మవారికి బియ్యం పోసేస్తాం ఇంట్లో. ఎందుకంటే నేను మళ్ళీ ఇమీడియట్ గా గోల్కొండకి వెళ్ళాలి కదా. గోల్కొండ మొదటి బోనంకి మన శ్రీకాంచారి గారు తొలి నజర్ బోనం చేస్తారు. సాయిబాబాచారి గారు, బొమ్మల సాయిబాబాచారి గారు, బొమ్మల శ్రీకాంచారి గారు తొలి నజర్ బోనం బంజారీ దర్వాజా నుంచి వెళ్తుండే ముందు. ఇప్పుడు రిసాలా బజార్ నుంచి గోల్కొండ ఫోర్ట్కి వెళ్తుంది. ఇప్పుడు పొద్దున అక్కడ పూజలు జరుగుతాయి. ఫస్ట్ శ్రీకాంచారి గారి ఇంట్లో ఫస్ట్ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో అన్ని పూజలు కూడా జరిపించేసేసి 12 గంటలకి 12:30కి జులూస్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గోల్కొండ కిలాకి పోతుంది. మీరు మళ్ళీ ఏ సమయం ఎప్పుడు వేసుకుంటారు? మేము 10:30కి రెడీ అయినా కూడా 11:30 వరకు మేము మొత్తం రెడీ అయిపోతాం. 12 గంటలకి జులూస్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. ఎక్కడికి వెళ్ళి మన రిసాలా బజార్ గోల్కొండ ఫోర్ట్, గోల్కొండ దగ్గర పట్ల ఆనే రెడీ అయ్యేసి గోల్కొండ కిలో దాకా పోతాం. ఆ నుంచి బంజారీ దర్వాజా పోతాము. ఆడ గుడి ఉంది, అమ్మవారి దర్శనం చేసుకొని వయా గోల్కొండ పోలీస్ స్టేషన్ రోడ్ నుంచి గోల్కొండ ఫోర్ట్ కి వెళ్తాం. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్లు డప్పులతో బాజా ఉంటది, అమ్మవారి ఊరేగింపు ఉంటది, చాలా భారీ ఎత్తున ఊరేగింపు ఉంటది. అందరూ కలిసికట్టుగా అందరం పోతరాజు అన్నదమ్ములం అందరం కలిసికట్టుగా అమ్మవారి దర్శనంకి పోతాం. అన్నదమ్ములు అనేది ఇంకో ముచ్చట. తల్వార్ శివన్న మీ దోస్తాని ఇట్లుంటదనా? ఎందుకంటే హైదరాబాద్ లో మీ ఇద్దరు పోతరాజులు ఒక గంభీరం, అట్లా చూడంగానే గుర్తుపడతారు అందరూ. ఎట్లుంటానా మీ దోస్తాని? మంచిగానే ఉంటది, అట్లేం లేదా. ఆయనకు నేను నాకైనా ఇద్దరం సాధించుకొని ముంగడ నడుస్తున్నాం ఇప్పటి వరకు కూడా. ఇప్పటికీ గోల్కొండలో నేను 8 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాలు అయింది నేను ఏబట్టి. ఇద్దరం కలిసే నడుస్తున్నాం. బల్కంపేటలో కూడా పోయినసారి ఇద్దరం కలిసే చేసినాం, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. అట్లనే ఇక మా ఎంబడి వచ్చే తమ్ముళ్ళని కూడా మేము ఆదరిస్తున్నాం, దగ్గర తీసుకుంటున్నాం. ఆ దిశగా పోవాలి, ఆ దిశగా అందరినీ కలుపుకొని కలిసి మెలిసి నడుస్తున్నాం అట్లా. అయితే ఇప్పుడు గోల్కొండ కోట పోతారు కదా, ఎన్ని గంటల అక్కడ పూజ అవుతుంది అన్న? మొదటి బోనం ఇప్పుడు మొదటి బోనం పూజ అంటే ఫస్ట్ గోల్కొండ శ్రీకాంచారి వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది. పూజ జరిగేసి అక్కడ నుంచి ఈ జులూస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ పెద్ద బజార్ నుంచి ఒక జులూసు, లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపు, ఇవన్నీ కలిపి గోల్కొండ ఫోర్ట్కి వస్తే అక్కడ నుంచి మేము అందరం కలిసి అమ్మవారి దర్శనంకి వెళ్తాం పైకి. అమ్మ దర్శనం మొత్తం 6 అవుతుంది, 6-7 అవుతుంది, 6 అవుతుంది. 12 గంటల 1 గంటకు స్టార్ట్ అయితే 12 గంటలకు స్టార్ట్ అయింది అనుకో, పొద్దున రాత్రి 6-7 అవుతుంది. 4 గంటలకు లేస్తారు అన్న, చీకట్లో 4 గంటలకు లేచి మళ్ళీ చీకటి పడేదాకా మొత్తం ఉండాల్సి. ఏం తింటారన్న మధ్యలో? మళ్ళీ ఆ రోజు ఒక్కపోతే, రేపు ఒక్కపోతే పచ్చి పాలు తాగేసి ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టేసి పాలు తాగేసి వెళ్ళిపోతాం. అయితే మీరు ఏసం వేసేటప్పుడు గజ్జ కట్టుకుంటారన్న, మళ్ళీ చేతికి మొత్తం మువ్వలు, కాళ్ళకు మువ్వలు, పిక్క గజ్జలు, పూసలు ఇవన్నీ కట్టుకుంటారు కదా. మామూలుగా మనకు ఒక 10 నిమిషాలు కడితేనే రక్తం ఆగదు శరీరంలో. పొద్దులు ఎట్లుంటారు అన్న మరి? అంతా అమ్మ దయ ఆమె తీసుకోవద్దు. మనం ఆ భక్తి భావంతో నడవాలా. అదే కదా పవర్. పోతరాజు అంటే పవర్, అదే శక్తి, అదే అంటారు. అదే శక్తి. వేరే వాళ్ళకి అట్లా కాదు ఇక. మళ్ళీ అట్లా కాదు, ఇక మనం అంతగానము చేసుకొని బయటికి వెళ్తున్నాం అంటే ఆ తల్లి తోవ చూపిస్తుంది, మనం నడవాలి. ఆమె తమ్ముడుగా మనం ముంగట నడుస్తుంటాం, ఆ తల్లి మా వెనకాల వస్తుంటది. అట్లా ఒక పొద్దు ఎట్లా ఇడతావు అన్న? మళ్ళీ ఈవినింగ్ ఇక ఈ నుంచి గోల్కొండ ఫోర్ట్లో అమ్మ దర్శనం అయిపోయింది అనుకో, ఇంటికి పోయి ఖజూరు నీళ్ళు తినేస్తాం, ఆకలేస్తే తినేస్తాం, లేదా బనానా, ఫ్రూట్స్ ఏదైనా. అంటే నీళ్లు అంటారు కొంతమంది, వాటర్ తాగుతారు అని వివిధ రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మనం ఫ్రూట్స్ తినొచ్చు, అన్నం తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ఇడవచ్చు, ఎట్లైనా ఇడవచ్చు. ఎందుకంటే దర్శనం అయిపోయింది, నువ్వు టైర్డ్ అయి వస్తావు, నువ్వు హెవీగా తినలేవు. అంత టైర్డ్ అయి రాగానే నువ్వు హెవీగా తినలేవు, ఏదైనా లిక్విడ్స్ తీసుకోవాలి నువ్వు, వాటర్ కానీ, మిల్క్ కానీ, లేదంటే బనానా, ఏదైనా ఫ్రూట్స్ తింటే లైట్ వెయిట్, స్టమక్ జర మనకి అంత ఫ్రీ ఉంటుంది. అట్లా అన్న. ఇప్పుడు పండుగ గోల్కొండది ఫస్ట్ బోనం గానా, అట్లా ఎన్ని చేస్తారన్న మన హైదరాబాద్? 7 వారాలు అవుతుంది. 7 వారాలు 7 అమ్మవార్లకు 7 కూడా అక్క జిల్లాల్లో 7 వారాలు జాతర అవుతుంది. ఫస్ట్ గోల్కొండల, తర్వాత ఇప్పుడు ఈసారి యాక్చువల్లీ ఫస్ట్ బల్కంపేట వస్తుంది. బల్కంపేట అమ్మవారి కళ్యాణం అవుతుంది ఫస్ట్. కాకపోతే ఈ సంవత్సరం ఫస్ట్ గోల్కొండ జగదాంబ అమ్మవారి ఫస్ట్ జులుస్ అవుతుంది. దాని తర్వాత అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మంగళవారం రోజు 9వ తారీఖు, 10వ తారీఖు అమ్మవారి రథోత్సవము. దాని తర్వాత
ఇంకోటి 7వ తారీఖు రోజే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఘటాలు ఎదుర్కొల్పు ఉంటుంది, ఎదుర్కొస్తారు, ఘటాలు ఎదుర్కొస్తారు. సికింద్రాబాద్ నుంచి ఘటాలు ఎదుర్కొస్తారు మాంకాలమ్మ గుడికి, మాంకాలమ్మ గుడి, పోషమ్మ గుడి, ముత్తలమ్మ గుడి, ఇట్లా అన్ని గుళ్ళకి ఘటాలు ఎదుర్కొస్తారు సికింద్రాబాద్. అదొక ఘటం సికింద్రాబాద్లో జరుగుతుంది. తొలి బోనం అమ్మవారికి గోల్కొండలో అవుతుంది. ఆ తర్వాత అమ్మవారి కళ్యాణం వల్కంపేట్. ఆ తర్వాత సికింద్రాబాద్ మహంకాళి, ఉజ్జయిని మహంకాళి జాతర 21, 22 సికింద్రాబాద్, 28, 29 హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అన్ని బోనాల జాతర అయితే మన అమ్మవారి హైదరాబాద్ సింహవాహిని అమ్మవారి జాతర కూడా 28. అన్నిటికీ పోతారా అన్న మీరు? అన్నిటికీ పోతాం. అంటే ఇప్పుడు బోయిన్పల్లి, ఇప్పుడు మా బోయిన్పల్లిలో 28, 29 జాతర జరుగుతుంది. సో మేము ఆ రోజు మా ఇంటి దగ్గర ఫెస్టివల్ కాబట్టి మేము అక్కడే ఉంటాం. సండే కదా వస్తారు కదా. అలా గెటప్ నుండి మళ్ళీ బయట గెటప్ లేకుండా గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఇచ్చినాము అంటే కొంతమంది ఇంటర్వ్యూస్ అని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు గుర్తుపడతారు. మధ్యలో సోషల్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది అందరికి. ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఏం లేదండి. ఫైనాన్షియల్ గా ఎవరు మీడియా నుంచి ఫైనాన్స్ అంటే ఫేమ్ అనేది పెరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే చిన్న స్థాయి ఉన్న వాళ్ళు పెద్దగా కూడా అయినారు. ఆపర్చునిటీలు వచ్చి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా ఉన్నారు అట్లా. అయితే ఇప్పుడు పండుగ మొత్తం చూసుకుంటే ఏదైతే మేకప్ ఉంటుందో మేకప్లో హైలైటెడ్ ఏంటంటే కళ్ళు అన్న మీ ఇప్పుడు కూడా జర భయం కళ్ళ లెక్కన ఉన్నాయి కొద్దిగా చూస్తే, కానీ ఇంకా ఆ టైంలో ఏదో పెట్టుకుంటారు. ఆ లెన్స్ ఉంటాయి, వైట్ లెన్స్, అంటే గంభీరత కనబడడానికి పెట్టుకుంటాం. అట్లా గంభీరంగా కనబడాలి. పోతురాజు మండుతుంది అంత ఓపికతోనే నడుచుకుంటాం అన్న. ఇప్పుడు మీరు ఇట్లా వేసం కట్టుకొని ఇట్లా దరు వేసుకుంటూ పోతారు కదా, మధ్యలో చాలా మంది వస్తారు. నాకు తెలిసి బుడ్డ పొలాలు అయితే రారులే, భయపడతారు వస్తారే. కానీ మళ్ళీ పొరాలనే అవయ దోలుకొని వస్తారు. మీరు ప్రాసెస్ ఏందన్న? అంటే ఇప్పుడు పిల్లలు కొంచెం భయపడతారు నిద్రలా. కొంతమంది ఉంటుంది ఒక నమ్మకం మనది, మన హిందూ సాంప్రదాయంలో. ఇప్పుడు పోతరాజు అంటే చాలా భక్తి భావం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి తమ్ముడు అంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తారు యాక్చువల్లీ. సో దాని ప్రకారమే వాళ్ళకి ఏదన్నా జ్వరం ఉండి ఇట్లా కొంచెం భయం పడతారు, నిద్రలో వణుకుతారు. కొంతమంది నిద్రలా భయపడతారు, కొంతమంది నిద్రలా అట్లా ఉంటుంది. కాబట్టి పోతరాజు ఈరోగొల్లు వేస్తే అలాంటివి కొంచెం దూరం అవుతాయి. మేము పట్టుకునే ఈరోగొల్లలు వేస్తే వాళ్ళకి మేము పోతరాజు అంత భక్తితో నుండి మేము ఇంత బొట్టు పెడితే అదొక నమ్మకం. ఈడికెళ్ళి ఛాతి మీదకి వెళ్ళి కానీ మన హీరో వాళ్ళ మీదకి వెళ్ళి అట్లా పిల్లలకి భయం పోతుంది. కాదు గట్టి కొడితేనే నీకేమన్నా ఉంటే ఎగిరిపోతుంది అట్లా. అరే అవునా లాజిక్కే కదా, మంచి చెప్పినావు అన్న. ఇప్పుడు ఈ గెటప్ ఉన్నాయి కదా ఏసము, గెటప్ అంటున్నాయి, ఏసం వేసుకోనికి మొత్తం ఈరగోలతో కలిపి ఎంత ఖర్చు అవుతా అన్న మీకు? ఇక అప్పుడు ఖర్చు తక్కువ ఉంటుండే, ఇప్పుడు ఖర్చులు ఇప్పుడు చాలా అంతే కదా. ఇక అవుతుంది అప్రాక్సిమేట్లీ ఒక టైంలో 5-6 వేలలో అయిపోయేది. ఇప్పుడు 10, 12, 14 వేల దాకా అయితే 10-12 వేలు అయితే దాటిపోతుంది ఒక రోజుకే. మళ్ళీ సామాన్ అన్ని తెచ్చుకోవాలంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా వేయాలంటే కూడా వాళ్ళకి గజ్జలు, మువ్వలు నిండుతనంగా వేసుకోవాలి అన్ని. ఇప్పుడు గజ్జలు, మువ్వలు, పూసలు, మెడల పూసలు, మళ్ళీ కొంతమంది హీరో వాళ్ళు కొత్తగా కొనుక్కుంటారు, చేపించుకుంటారు. మళ్ళీ విగ్గులు అని, లెన్స్ అని, మేకప్ చార్జెస్ అని చాలా కథ కార్ఖానా ఉంటుంది అట్లా అన్న. ఇక మొత్తాన్ని మేము ముచ్చట కొద్దామన్న, చాలా మందికి తెలియదు. అంటే పోతరాజు అంటే ఏందన్న అసలు? పోతరాజు అంటే 7 అక్క చెల్లెళ్ళ తమ్ముడు, బండార్లకి వెళ్ళి పుట్టిన. పోతరాజు అంటే పోతలింగన్న అంటారు యాక్చువల్లీ. పోతలింగన్న అంటే శివుడిది ఒక రూపం అన్నట్టు భావిస్తారు అనమాట. ఇప్పుడు పోతరాజు ఏంటంటే ఊరి కావాల పొలిమేరల పోషమ్మ తల్లి ఉంటుంది. మన ఊర్లలో మీరు ఎక్కడైనా చూడొచ్చు. పొలిమేరల పోషమ్మ తల్లి ఉంటుంది, కట్టమైసమ్మ కాడ బొడ్రాయి ఉంటుంది. సో మన బొడ్రాయినే పోతలింగన్న అని పూజ చేస్తాం అనమాట. బొడ్రాయి పూజలు చేస్తారు. బొడ్రాయి పూజలు చేసినప్పుడు బొడ్రాయి అంటే పోతరాజే, ఊరికి కావాలైనా అది బొడ్రాయి. అప్పుడు బొడ్రాయి పూజ చేస్తే 3 రోజులు కొత్త వాళ్ళు ఊర్లోకి రావద్దు, ఉన్నోళ్ళు బయటికి పోవద్దని అంటారు. అట్లా అంటే పొలిమేరలో మన పోతరాజు కావాలి కాస్తుంటాడు కాబట్టి ఆ 7 అక్క చెల్లెళ్ళకి తమ్ముడు కాబట్టి అట్లా పోతలింగన్న అంటారు యాక్చువల్లీ. పోతలింగన్న, పోతరాజు అట్లా. పోతరాజుని దాటే కదా అమ్మ దగ్గర పోవాలి ఫస్ట్. అందుకు అదే మమ్మల్ని దాటాలంటే కష్టం కదా. మీరు దేవత కాడికి పోవాలని అట్లా మిమ్మల్ని దాటాలంటే కూడా మంచి మార్గంలో పోవాలి. అంతే, మంచి మార్గంలో పోతే దాటొచ్చు. దాని తర్వాత ఇప్పుడు మొత్తం ఈ బోనాల పండుగకి అయ్యేదాకా ఎవరన్నా ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు,
వాళ్ళు మీకు ఏమైనా కట్నాలు ఇస్తారా? కట్నాలు ఇస్తారు. ఇప్పుడు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా వచ్చింది అనుకో వాళ్ళు కట్నాలు ఇస్తారు. దాని తగ్గట్టు మేము వెళ్తాం. ఇంకెవరన్నా మీకు ఇంత సాయం చేస్తారా? సాయం అంటే ఇప్పుడు రేపు ఎవరు సాయం చేస్తారు అంతా. కానీ బయట పేరు అయితే ఎట్లున్నాయంటే పోతరాజులో మంచిగా సాయం చేస్తారు అంటారు. కానీ ఏం లేదు, పోతరాజు చేసినప్పుడే పోతరాజు అని పిలుస్తారు, పోతరాజు అని చెప్పి దగ్గరకు వస్తారు. పోతరాజేశం అయిపోయింది, సీజన్ అయిపోయింది అనుకో మళ్ళీ ఇక మా పనులు మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఇచ్చిన మనిషి లేడు. అంతే. ఫోన్ చేసి ఎట్లున్నావు అన్న అని అడిగేటోళ్ళు కూడా తక్కువ. కొంతమంది ఇక అడిగిన కాడికి ఇయ్యక ఫోన్లు లేపరు. పేమెంట్లు వాళ్ళు చెప్పిన కట్నము ఫస్ట్ కొంచెం మాట్లాడతారు. మనం పోయేంత వరకు మంచిగా మాట్లాడతారు. మనం పోయిన తర్వాత పోయి మన ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఇక మళ్ళీ అన్న ఇప్పుడే వస్తున్నాము, ఇక ఇప్పుడే ఇస్తామన్నా, కొంచెం ఫోన్లు చేస్తామన్నా, ఇక ఫోన్లు లేపరు వాడు. ఊకే మనం ఫోన్లు చేయాలి. చాలా దారుణం అన్న. బయటనేమో ఒక తీరుగున్న పేరు, లోపల ఇట్లుంటది. ఎట్లా అంటే ఇప్పుడు కట్నాలు చదివించి మనకి ఇచ్చేటప్పుడు దాకా వచ్చేదాకా ఒకటే అన్న ఇస్తామన్నా కట్నము. కొంతమంది రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం. సరే అట్లా పోయి మన పోతరాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఆడుండి ఇప్పుడు అంతా అలసిపోయి ఉంటాం. అంత భక్తి వల్ల మనం కూడా వచ్చేస్తాం. చెలో వాళ్ళు ఎంత పెడితే ఎంత ఇస్తే అంత సంతోషం అని అనుకుంటాం. కొంతమంది అయితే దారుణం అయిపోయారు, అయిన తర్వాత ఫోన్ కూడా లేపరు ఎవరు, అట్లుంటారు. ఇక ఇప్పుడు వాళ్ళు అడగొచ్చు, అరే భక్తే కదా మళ్ళీ పైసలు ఎందుకంటే, మరి మన ఏమంటారు కడుపు కడుపండి. మరి ఇప్పుడు మీ అంత జులూస్ చేసి పోతరాజుల కాడ ఓడిపోవడం కరెక్ట్ కాదు కదా. అన్ని మాట్లాడినప్పుడు పోతరాజు కూడా అంత మాట్లాడినంత కట్నం ఇచ్చేసేయాలి. అట్లా అన్న పోతరాజులు ఇప్పుడు వేషం వేసిన తర్వాత ఇట్లా పోతారు కదా, ఆ పోయే టైంలో ఆల్కహాలిక్ అంటావు ఏమన్నా? కొంతమంది ఆల్కహాల్ అంటే ఏం లేదు, కొంతమంది తీసుకుంటారు. ఫస్ట్ శాఖ తీసుకుంటారు. అమ్మవారి దగ్గర ఒక శాఖ పెడతాం కాబట్టి ఒక శాఖ తీసుకుంటారు అంతే. రెగ్యులర్ గా అంత తాగితే మనం పోతరాజేశం వేసి ఏం ఆడతాం, ఏం భక్తి పోయినట్టే కదా. నేను అందుకే మీరు నా ఇన్స్టాలో మీరు చూడొచ్చు, ఒక వీడియో చేసిన నేను మొన్న. ఏమని అందరు ఫిట్గా ఉండుర్రి, ఇంత మైనస్ చేయరి, పోతరాజేశంకి తయారై ఉండుర్రి. ఏమైనా వేసే కొత్త వాళ్ళు వేసేది ఉంటే పెద్దలని తెలుసుకొని పోతరాజేశం వేయరు. ఫిట్ ఉండుర్రి, స్ట్రాంగ్ చేసుకోర్రి. కథం మన బాడీని ఫిట్, మనం ఫిట్ ఉంటే మనం ఎంత దూరమైనా పోవచ్చు, ఎంతసేపు అయినా ఆడొచ్చు, నిల్చోవచ్చు, వాక్ చేయొచ్చు అని. మరి మనం తాగి అటు ఇటు చేస్తే మనం ఎటు నడుస్తున్నామో మనకే తెలియనప్పుడు ముంగటోడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు భక్తి అని చెప్పి. చాలా మోసం అవుతుంది 10 మందిలో. మరి నలుగుట్లా మనం నవ్వులపాలు కావద్దు అని అంటే మనం ఇంత మైనస్ చేయాలి, ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంత ఫిట్నెస్ పెట్టుకొని పోతరాజేశం వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పోతరాళ్ళకి కూడా ఒక చెడ్డ పేరు అనేది రావద్దు. ఒక్కరి వల్ల మొత్తం పోతరాళ్ళకి ఆ పేరు వస్తే బాగుండదు కదా. ఒక్కరి దిక్కెళ్ళి అందరికి రావడం కరెక్ట్ కాదు కదా. అట్లా అందరు మళ్ళీ అందరూ మీరు సీనియర్ మంచి చెడు చెప్పాలి కదా. మంచి చెడు చెప్పేటోళ్ళే మీరే ఇట్లా చేస్తే అన్న ఒక మాట ఎప్పుడు తెచ్చుకోవద్దు. నలుగురిలో మనం మంచిగా నడుస్తున్నాం అదే పేరుతో నడవాలి. ఒకరికి ముంగడ కింద జారి పడకుండా నడవాలి. అన్న పడతానా ఇప్పుడు మంత్రాలు వస్తాయా? పోతరాళ్ళకి మంత్రాలు బింత్రాలు అవన్నీ ఏముండే. అమ్మవారి భక్తిలో విలీనమైన వాళ్ళకి మంత్రాలు బింత్రాలతో ఏం పని. అమ్మ ఉన్నది, మనం ముంగడ నడుస్తున్నాం, ఆ తల్లే తోవ చూపిస్తా, మనం తోవ సాఫ్ చేసుకుంటాం. మంత్రాలు బింత్రాలతో వచ్చేది ఏం లేదు. ఇప్పుడు మీ పోతరాజుల దోస్తాను ఎట్లుంటానా? మంచిగా ఉంటది. ఒకరికొకరం కలిసి నడుస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు కొత్తగా వేసేటోళ్ళకి కూడా నేను ఇప్పుడు అదే మెసేజ్ చేసిన, మెసేజ్ ఇచ్చిన అందరికి ఏమంటే అందరూ కలిసి నడువురి, మంచి చెడు తెలుసుకొని పోతరాజేశం వేయరి, స్ట్రాంగ్ ఉండరు, ఫిట్ ఉండరు, మీకే మంచిది. చూస్తే మంచిగా ఉంటది, మన ఆరోగ్యం మంచి ఉంటది, మన ఇంట్లో కూడా సంతోషిస్తారు. నెక్స్ట్ టైం వేస్తా అంటే సరే బిడ్డ వేసుకో అనేటట్టు చేసుకోండి. అమ్మవారి దయ ఉన్నగానే అంటారు. మంచిగా కావాలని ఎవరైనా పోతరాజేశం వేస్తారు కదా. మొక్కులు ఉంటే చెల్లించుకుంటున్నాం, మనం మంచిగా కావాలని ఆలోచన పెట్టుకొని వేయాలి. అట్లా అన్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నానా నాకు తెలిసి చాలా సందర్భాలలో బయట పబ్లికే ఇక్కడ వచ్చేది ఉండే చేసేది ఉండే టాక్ ఎక్కుంటానా, పోతురాలకు అది చేసినాం ఇది చేసినాం అని. ఈ పండుగ అనగానే పోతురాలు గుర్తుకొస్తారు ఆషాఢ మాసం. తర్వాత మళ్ళీ జాడపత్తి ఉంటుంది. ఏమన్నా సాయం చేసేలా పోయిన ప్రభుత్వం? ఇప్పుడు సాయం అంటే ఇప్పుడు ప్రోగ్రామ్సే వేసుకుంటున్నాము, టెంపుల్స్ తరఫు నుంచి చేస్తున్నాము. సాయం అయితే ఇప్పటి వరకు ఏం రాలేదు. చేయాలి, గుర్తింపు ఇవ్వాలి. సంఘం ఉంది, సంఘంలో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు మేమే ఒకరికొకరు సాయం చేసుకొని నడుస్తున్నాం. పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకొని సపోర్ట్ చేసుకొని ముందు నడుస్తున్నాం. అని ఇప్పటిదాకా అయితే ఏం సాయం దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్నమ్మ, ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ పండుగ బోనాలు. అవును, ఈసారి ఫస్ట్ న్యాయం చేస్తారు అనుకుంటా. ఇక అమ్మవారి దయ అది.
చేస్తే మంచిదే. ఇగో చేస్తే మాకు గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పుడు పోతురాళ్ళు ఇంత ఒక్కరు ఇద్దరు లేరు కదా, పోతురాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక చేయాల్సి వస్తుందా, చేస్తే బాగానే ఉంటుంది. చేస్తే చాలా సంతోషిస్తాం. నేననే కదా, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు అంటే మేము యంగ్స్టర్స్ అట్లేం లేదు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ. ఇప్పుడు సంఘం ఉంది, ఒక సంఘం ఏర్పాటైంది, పోతురాజు సంఘం ఉంది, పోతురాజు సంఘం ఉంది. సాయం చేస్తే అందరు పోతురాళ్ళకి మేలు జరుగుతుంది. మేలు అయితే కదా, పండుగ పూటే కాకుండా మొత్తం ప్రభుత్వం గుర్తు చేసినాడు వాళ్ళు లేడు, పట్టించుకునే నాదుడే లేడు. మరి ఇప్పుడు అందరూ పోతురాజు సంఘంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు అందరూ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ సపోర్ట్ కూడా అక్కడ నుంచి రావాలి కదా, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే ఆలోచన చేయాల్సిందే ఈ విషయం. పోతురాళ్ళకు కూడా సపోర్ట్ ఉంటుంది. గుర్తించురి ఎవరు ఏంది అని గుర్తిస్తే మాకు కూడా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ప్రతి ఏడాది బోనాల పండుగ అంటే చాలా పెద్ద పండుగ మన హైదరాబాద్లో, లష్కర్ బోనాలు. కానీ మమ్మల్ని కూడా గుర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే గుర్తించాలన్న ఏ విధంగా తెలుసా, బయట భరత్ పోతురాన్న బోయినపల్లి, మళ్ళీ ఎవరు మన తల్వార్ శివన్న ఇట్లా గుర్తించాలి. కానీ వాళ్ళకు ఆర్థికంగా కానీ వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ కష్ట సుఖాలు ఏందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క పోతురాజు ఉన్నాడు కంపల్సరీ. ఎవరి దాళ్ళు అందరూ కష్టపడి పోతురాజేశం వేస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఒక్కొక్కరు వాళ్ళతో ఎంత అయితే అంత డబ్బులు జమ చేసుకొని పోతురాజేశం వేసేటోళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు అమ్మవారి మీద భక్తి, ఆ తల్లి భక్తి, ఆ తల్లి మీద భక్తి వేయాలన్న ఒక ఆలోచన అంతే అన్న. ఇప్పుడు మొత్తానికి చివరిగా ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నదో, ఒకవేళ వీళ్ళు సహాయం చేయాలనుకుంటే ఏ విధంగా చేయొచ్చు? మీకు ఆర్థికంగా కానీ లేకపోతే కొన్ని అంటే భవిష్యత్తులో ఇప్పుడు పండుగ ఎట్లాగో అప్డేట్ అయితేనే ఉన్నది ఎప్పటికప్పుడు, మీరు వేసాలు వేసే దాంట్లో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటి సాయం చేస్తే బాగుంటుంది అన్న పండుగకు సంబంధించి కానీ? మీ పండుగకు సంబంధించి అంటే ఇప్పుడు టెంపుల్స్కి అన్ని ఫండ్స్ ఎట్లా రిలీజ్ చేస్తుంటారు అట్లా. ఇప్పుడు ఒక్కొక్క ఏరియా, ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, ఆ ఏరియా పోతురాళ్ళు ఎవరు ఏంది, ఇప్పుడు సంఘం ఉంది, వాళ్ళని పిలిచి ఇప్పుడు సంఘం ఉంది కదా, సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఏం సంగతి అది తెలుసుకొని ఎవరెవరు ఏంది ఎట్లెట్లుంది మెయిన్ అని ఏం లేదు. అందరూ ప్రతి ఒక్క పోతురాజు ఒక్కరు పెద్ద చిన్న అట్లేం, అందరు పెద్దలు చిన్నలు అందరు కలిసికట్టు అరే ఇంతమంది ఉన్నారా భయ్, మీకు ఏం సాయం కావాలో అడుగురు అంతే. 100% మా పోతురాలు ఏం చెప్తాం కదా మాకు ఏం సాయం కావాలో అట్లా. ఇప్పుడు మళ్ళీ చివరిగా చూసుకుంటానా, ఇప్పుడు ఏదైతే ఈ బోనాల పండుగ ఉన్నదో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే పండుగలకు పోవాలంటే ఎటువంటి పండుగలు? వేరే పండుగలు అంటే బొడ్రాయి పండుగలు ఉంటాయి, బొడ్రాయి పండుగలు ఉంటాయి, ఆ అమ్మవార్ల జాతరలు ఉంటాయి. అట్లా ఇప్పుడు ఊర్లో టెంపుల్స్ కట్టిరు, దుర్గమ్మ గుడి కట్టిరు, అరే సిటీకి వెళ్ళి పోతురాళ్ళని పిలిపిస్తాము, పలారం బండి పిలిపిస్తారు, తొట్టెలలు తీస్తారు. అట్లా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. విలేజ్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి అన్ సీజన్లో. ఇప్పుడు సిరిసిల్ల కానీ మనం ఇప్పుడు సిద్దిపేట నేను చేసిన ప్రోగ్రామ్స్లలో పలారం బండ్లు తీసిరు, కొంతమంది తొట్టెలలు తీసిరు. మొక్కులు చెల్లించుకునేటట్టు ఇక ఊర్లో బోనాలు, అన్ని బోనాలతో పాటు ముందు పలారం బండి, పోతురాజులు, బ్యాండ్, ఆ జులూస్ అట్లా పోతుంటుంది అనమాట. అన్న ఇప్పుడు అందరికీ భరత్ అన్న అంటే పోతురాజు, ఇప్పుడు నాకేందంటే భరత్ అన్న పోతురాజు కాదు, ఇంకా ఏం చేస్తాడు బతుకు తెరువు కోసం? బతుకు తెరువు కోసం జాబ్ చేస్తాను నేను కూడా. నేను ఇప్పుడు అయితే ఒక నార్మల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా ప్రజెంట్ అయితే. పైసల డిపార్ట్మెంట్ ఏదో ప్రైవేటే కదా, ప్రైవేట్ దాంట్లో ఏముంది. ఇప్పుడు అన్ సీజన్లో ఉన్నప్పుడు బోనాలు ఇవన్నీ అవి చేసుకుంటాం. నార్మల్గా అయితే నార్మల్గా ఒక తెలిసిన కంపెనీలలో ఏదన్నా డ్యూటీ దొరికినప్పుడు చేసుకుంటాం. అమ్మ నాయన? మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినారు. మా మమ్మీ ఉంది, నేను, మా వైఫ్, నా కొడుకు, మా సిస్టర్ ఉండే, మ్యారేజ్ అయిపోయింది. చెల్లె కూడా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. బుడ్డాడు ఏం చదువుతాడు? మావాడు ఇప్పుడు 17 months. ఇప్పుడు మళ్ళీ రేపు నువ్వు వేషం ఎత్తాడు అన్న, వస్తాడా దగ్గరికి? వస్తాడు, భయపడాడు. 17 months చిన్నోడు కదా, భయపడాడు, గుర్తుపడతాడు. మళ్ళీ వదిన కూడా ఏం లేదు, అప్పుడు ఉండే, ఇప్పుడు ఏం లేదు. పొద్దున్నే ఉంటుందా? ఓన్లీ మీరు ఒక్కరే ఉంటారు. అంటే రేపు మేము బియ్యం పోస్తాం కదా గుడికి వెళ్ళి, పొద్దున ఇంట్లో బియ్యం పోసాం, మా నల్లపోసాం అనమాట, మా ఇంటి దేవత, సో కులదైవం. ఇంట్లోనే అమ్మవారికి మేము ఫస్ట్ తల్లిగారు బియ్యం పోస్తాం, మళ్ళీ గుడికి పోయి పోసేసి వస్తాం బియ్యం. పొద్దున ఘటాలు ఎదుర్కొస్తామని చెప్పినాం కదా, పోసమ్మ టెంపుల్లో మేము తల్లిగారు బియ్యం పోస్తాం పోయేసి. ఆడ బియ్యం పోసి ఇట్లా ఇక వాళ్ళ మధ్యాహ్నం భోజనాలు, రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు అది మేనేజ్ చేసుకుంటారు. నేను పోయేసి కీలకు పోయి నేను పోతరాజేశం వేసుకొని రిటర్న్ వచ్చి మళ్ళీ గుడికి పోతారు. రేపు పొద్దున 4-5 గంటల నుంచి ఇక స్టార్ట్ అయితే ఇక కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చేసినామంటే దేని దానికే రొటీన్ లైఫ్ అంతే. రెజ్లింగ్ మా ప్రొఫెషన్, అది మనం కంపల్సరీ చేస్తాం. అట్లా చేసినాం దంగల్ అంటారు, కుస్తీలు
సినిమాలలో సింగల్ దంగల్ మూవీ అంట సినిమాలో అది కింద పడతారు ఇట్లా అట్లా అట్లనే కానీ అట్లే ఇప్పుడు మన దగ్గర అయినా హైదరాబాద్ అట్లా ఎప్పుడైనా ఎందుకు అయితేనే ఉంటాయి, ఎల్బీ స్టేడియంలో అయితే, ధూల్పేటలో అయితేనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా పొడి చేసేలా మీరు మీకే ట్రైనింగ్ ఇస్తారా లేకపోతే లేదు లేదు, మా కోచ్ మా గురువు గారు సాయిబాబా యాదవ్ గారు, మా రెజ్లింగ్ హాల్ వచ్చేసి కంటర్మెంట్ రెజ్లింగ్ హాల్ బోయిన్పల్లిలో మా సార్ ఉన్నాడు, మా కోచ్ సాయిబాబా యాదవ్ అని, మా సార్ కోచింగ్ ఇస్తాడు. ఆయన ఆధ్వర్యంలో మేము బయట జరిగితే కూడా పోటీలు జరిగితే అలా పార్టిసిపేట్ చేస్తాం. ఇటు పోతురాజు గేటప్ ఫైనాన్స్ మళ్ళీ ఫైనాన్స్ లో డ్యూటీ చేస్తా, ప్రైవేట్ జాబ్. వేరే ఫైనాన్స్ ఇవ్వను, నేను ఫైనాన్స్ లో డ్యూటీ చేస్తా. ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. మళ్ళీ ఇటు పైల్వాన్ కూడా అంటారు, పైల్వానే అంటారు యాక్చువల్లీ. కొంతమందికి నామూష అనమాట పైల్వాన్ అనగానే పైల్వానా అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ పైల్వాన్ అంటే చూడడానికి పైల్వాన్లు మస్తు మంది ఉన్నారు. చూడడానికి పెయి పెంచినోడు పైల్వాన్ కాదే, దంగల్ చేసి లంగోడు కట్టి కుస్తీ కొట్లాడినోడు పైల్వాన్. డైలాగ్ ప్రాస మంచిగా వచ్చేది. దంగల్ ఇప్పుడు లంగోడు కట్టి కుస్తీలు కొట్లాడినోడు పైల్వాన్, పెయి పెంచినోడు పైల్వాన్ కాదు. పెయి పెంచి అది ఇది డాగులు వేస్తే పైల్వాన్లు కాదు. పైల్వాన్ అంటే లంగోడు కట్టి ఎర్రమట్టిలో దిగి మ్యాట్ మీద దిగి కుస్తీ కొట్లాడినోడిని పైల్వాన్ అంటారు. అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి అన్నమాట. చాలా పెద్ద కథ నుండి అలా పోతే లోతుగా చాలా లోతు ఉంటుంది. సాయిబాబా యాదవ్ అన్న చూడు ఉన్నది కొద్దిగా నాకు కూడా. నువ్వు రా, మా ఉస్తాద్తో ట్రైనింగ్ చేపిస్తా. ట్రైనింగ్ చేపిస్తారా లేకపోతే గుంపు కలిసి లోపల ఏ అట్లేముండదే, నువ్వు రా, మా ఉస్తాద్ ట్రైనింగ్ ఇస్తాడు, చాలా బాగా ట్రైనింగ్ ఇస్తాడు మా సార్. అన్న నాకు పర్సనల్గా మీరు డ్యాన్స్ వేసేటప్పుడు ఇట్లా 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 అని ఇట్లా అని ఇట్లా ఇట్ ఇట్లా అంటారు, ఏందన్నా? అది మా దంగల్ స్టెప్ అది. మేము కుస్తీలు కొట్లాడతాం కాబట్టి మనం అట్లా తొడగొట్టి ఇట్లా దంగల్లా టాంగ్ కొడతాం అనమాట. ఇట్లా అదే అది మన ఒరిజినల్ స్టైల్ అది యాక్చువల్లీ. ఆ సిటీ అంతా నడుస్తుంది ఇప్పుడు, అది మనదే ఒరిజినల్. అదే అంటున్నా, అట్లా వాళ్ళు మీరు కొడితే తొడగొట్టినట్టున్నది, వాళ్ళు కొడితే ఏదో ఇంకొని గుద్దుకున్నట్టున్నది. దానికే ఉంటాయి, ఒరిజినల్ ఉంటుంది, కాపీ ఉంటాయి. కానీ ఒకప్పటికి పోతురాజులకు ఇప్పుడు పోతురాజులకు చాలా తేడా ఉన్నదన్న. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు పోతురాజులకు నేను ప్రతి ఒక్కరికి కూడా నేను మొన్న మెసేజ్ కూడా ఇచ్చింది అదే, తెలుసుకొని పోతురాజేశం వేయర్రి, అప్రోచ్ కర్రీ. ఈ రెగ్యులర్గా పాత వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యి పోతురాజేశం వేయర్రి. ఏం తెలియకుండా పోతురాజేశం వేయకూర్రి. ఒకళ్ళు మోసం చేసేయాలంటే అందరికి మోసం అవుతుంది. అట్లా కాకుండా తెలుసుకొని పోతురాజేశం వేయర్రి, గురువులను చేసుకోరి. గురువులు మంచిగా తెలిసి, ఇప్పుడు నేనున్నా ఇంకా పలానా చాలా మంది ఉన్నారు, తెలుసుకొని పోతురాజేశం వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పండి, నువ్వు బయట ఇవన్నీ చేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ మన ఇంట్లో అమ్మ నాన్న తర్వాతనే దునియా. అట్లా రేపు పండే కదా నన్ను అడగలుగుతా. 100% కలుద్దాం రా, ఒక స్టెప్ వేద్దాం రా. అయ్యో తమ్ముడు దూరంలో కనవలేదు, నువ్వు రా, ఒక స్టెప్ వేద్దాం. నీకెందుకు అందరిలో నేనే కెమెరాలో మొత్తం నేనే అయితే కావచ్చు హైలైట్. నువ్వు కావాలి, హైలైట్ చేద్దాం నిన్న సార్, మంచిగా హైలైట్ అయితే కావచ్చు. ఇక చూడాలన్న రేపు ఎన్ని గంటలకు రావాలి? రేపు మీరు రండి 12 లోపు. మిట్ట మధ్యాహ్నం ఏం కాదే, నువ్వు కూడా మేకప్ వేసుకొని వస్తా. సరే, హీరో వాళ్ళు తీసుకొస్తా ఒక జత నీకు కూడా. అవి కొట్టేటి అన్న, నన్ను ఎవరైనా కొట్టకుండా. అందుకే నీకు అవి ఇస్తా, నేను ఎవరు కొట్టరు. నీ చేతులు ఏం లేవు అనుకో, మేము కొట్టాల్సి వస్తుంది అప్పుడు హీరో వాళ్ళతో. అట్లా మంచి చెప్పాను. ఇక ఫైనల్ గా మీరు ఒక బోయినపల్లి పోతురాజు, అట్లనే మన జంట నగరాల్లో మంచి తెలిసిన పోతురాజు, అవును, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ ఏదైనా సందేశం కానీ ఇంకేదైనా చెప్పాలనుకుంటే? అదే సందేశం కానీ అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరు పోతురాజేశం వేసినా, ఎవరు బోనాలు మన కాపాడాలి అంటే అంతే. ఎవరు ఏది చేసినా కూడా మన ట్రెడిషనల్లీ మన సాంప్రదాయాన్ని కాపాడురి, మన సాంప్రదాయాన్ని స్ప్రెడ్ అవుట్ చేయరి, తెలియని వాళ్ళకు తెలియజేయండి, కలిసిమెలిసి నడువుండ్రి. అట్లా ఈ మహంకాళి అమ్మవారి జాతరని విజయవంతం చేద్దాం. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అందరు రేపు గోల్కొండ కీలక రరి ఆడ కలుద్దాం. రైట్. వా ఏమన్నా చెప్పండి భరత్ పోతురాదన్న మా చెప్పినా అన్న, పేరు పొడుగునా కూడా చెప్పని కొత్తలే అనుకున్నా, చెప్పని కొత్త జర మాట్లాడుతుంటే భయం పోతుంది నాకు. పోతుంది, మాట్లాడుతుంటే పోతుంది ఏదైనా. ఇట్లనే ఇప్పుడేమో ఇట్లా చూస్తే గంభీరంగా ఉన్నావు, రేపు ఇంకా గెటప్లు ఇంకా డేంజర్. అసలు వామ్మతోడు కనిపెడదామన్నా కూడా కనిపెట్టలేము. అంత ఫ్యాన్స్ కూడా వస్తారా అన్న రేపు? కావాలని చాలా మంది కావాలని మీకోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వస్తారే. వాళ్ళ అభిమానిస్తారు కాబట్టి మేము ఇవాళ ఈడ కూర్చున్నాం. అన్నీ అభిమానించుడు కాకుండా ఇంకేమైనా చేస్తే కూడా మంచిగుంటది కదా. అభిమానిస్తుంది వాళ్ళకి ఏం కదన్న, అంత మంచిగా అనుకోవాలి, అంత మన మంచిగా అనుకోవాలి. ఏది జరిగిన అమ్మవారి దయ పడుకుండాలి అందరికి. ఇక ఎప్పటి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా అట్లనే యథావిధిగా బోనాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకా జోరుదారుగా చేసుకుందాం.
ఆ తల్లి దయ అందరి మీద ఉండాలి, అందరు మంచిగా ఉండాలి అంతే. మంచిగా అయితే ఉన్నాయి సార్, నాకు ఫుల్ నమ్మకం ఉన్నది. నీకు నమ్మకం ఉందంటే అయిపోతుంది ఇక, దాంట్లో ఏం లేదు. మాట్లాడే కన్ఫర్మ్ అయిపోయింది అట్లా. రైట్. ఇక చూసిలుగా దోస్తులు ఎట్లున్నది భరత అన్నతోటి ముచ్చట. అసలు ఆ అన్న ఏడికెళ్ళి సాల్వ్ చేసిండు, అట్లనే ఇవాళ రేపు పోతురాజులు ఎట్లా పోతారు, ఏం కథ, వీళ్ళు పెయింటింగ్ అదే మేకప్ ఎట్లా వేసుకుంటారు, మళ్ళీ అమ్మవారి దయ ఎట్లుంటుంది, వీళ్ళు అసలు అమ్మవారికి పోతురాజు ఏంది సంబంధం, మళ్ళీ తమ్మునిగా ఎట్లా చేస్తారు, ఏం కథ అని చెప్పేసి అన్న ఒక్కొక్కటి వివరంగా చెప్పిండు. అట్లనే అన్న కుటుంబం కానీ లేకపోతే అన్న ప్రొఫెషనల్గా ఏం చేస్తాడు ఏందని కూడా మొత్తం క్లారిటీ చెప్పిండు. ఇవాళ రేపు ఎవరైతే ఈ పోతురాజు గెటప్ వేసుకో అంటే అమ్మవారికి సేవ చేయాలనుకుంటారో వాళ్ళు మంచి దారిలో పోయి మంచి మార్గంలో పోతే రేపు పొద్దున మేము కూడా పెద్ద పెద్దలో ఉన్నాం కాబట్టి అందరికీ మంచి పేరు వస్తుంది. చెడుదారిలో పోవద్దు, ఆగమాగం చేయొద్దు, అమ్మవారి కృప అమ్మవారి దయతోటి సేవలు చేయాలని కూడా అన్న కుల్లా చెప్పేసాను. అంతేగానా? గింతే కదా. రైట్. ఇగో ఇది మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మిస్టర్ భరత్ అఫీషియల్ అన్నది. సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. పోతురాజ్ అని ఉంటుందా ఉత్తర భారత్? మిస్టర్ భరత్ మిస్టర్ భరత్ పోతురాజ్ ఫోటో ఉంటుంది. అట్లయితే గుర్తుపడతాం, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. మళ్ళీ అట్లా గుర్తుపట్టాలి. అట్లా కూడా సపోర్ట్ చేయాలి అందరని నేను కోరుకుంటాను. సపోర్ట్ చేస్తాడే ఇప్పుడు నేను చాలు చేసిన కదా, ఇక మొత్తం సపోర్ట్ అయిపోవాలి. ఈ సంవత్సరం అమ్మవారి దయతోటి ఒకటే ముక్కు పోవాలి. తెలుసా నువ్వు ఒకటేం అంటే? అర్థం కాలే. ఒకటేం 1 మిలియన్ మిలియన్ పోవాలి, ఒకటే పోవాలి. మీ అందరు సపోర్ట్ చేస్తారు, అవుతుంది అన్న తప్పకుండా. ఫ్యాన్స్ ఉన్నారుగా, డయర్డ్ ఫ్యాన్స్ అసలే. మళ్ళీ పాట కూడా రాపిస్తున్నా, ఎల్లుండి మండే రోజు రిలీజ్ అవుతా, నేను షేర్ చేస్తాను అందరికీ. మంచిగా సక్సెస్ కావాలి, అమ్మవారి దయ ఉండాలి ఇప్పటికి. రైట్ సుశీల్గా దోస్తులు, ఇక అన్న అమ్మవారి దయ మీకు ఉండాలి, మీ దయ మాకు ఉండాలి, అందరం మంచిగా పోవాలి. పోయిన ఏడాది లెక్కన ఈ ఏడాది కూడా బోనాల పండుగ మొత్తం అంగరంగ వైభవంగా జోరుదారుగా జరగాలని కోరుకుంటాను. నేను ముందే వస్తా, గంట ముందే. రైట్ సుశీల్గా దోస్తులు, ఇక ఇప్పుడున్న ట్రెండింగ్లో బోనాల పండుగ హడావిడిలో మంచిగా మనకు హైదరాబాద్ జంటనగర్లో భరత్ అన్న అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. భరత్ పోతురాజు అన్న తీసుకొచ్చినాం, మాట్లాడినాం, మంచి చెడు ఏందో కనుక్కున్నాం. మళ్ళీ ఇంకొక గెస్తాడు, మళ్ళీ కలుద్దాం. అంతలో చూస్తూనే ఉండాలి మన పురాలు కాదు. రైట్.